మనసున్న మనసై ఎపిసోడ్ 66. స్టడీ రూమ్కి బయట నిలబడిన సుమతి దేవ్ మరియు శ్రావ్యలను చూసి మనసులోనే నవ్వుకుంది. ఇక లోపల అనిరుద్ధు నిశ్శబ్దాన్ని పోగొడుతూ, అవంతిక శ్రావ్య కనిపించకుండా పోయినప్పుడు ఆమెకి స్కూల్లో అసలు స్నేహితులే లేరు. ఆమె ఆ సమయంలోనే నీ కొడుకుని కలిసి ఉంటుందని అనుకుంటున్నాను అన్నాడు. అవంతిక ప్రశాంతంగా తేలికైన గొంతుతో, ఓహో, అయితే వెళ్ళి వాళ్ళనే అడగండి, నాకేమీ తెలీదు అంది. ఆమె ముఖంలో కనిపిస్తున్న కఠినత్వాన్ని చూసి అనిరుద్ధ్కి ఆగ్రహం వచ్చింది. నీ కొడుకు శ్రావ్య గురించి నీతో ఎప్పుడు ఏమీ చెప్పలేదా అని అడిగాడు. లేదే, నా కొడుకు అసలే ఎక్కువగా మాట్లాడడు. ఇక నా కొడుకు గురించి అడగడం ఆపండి. మీకు తెలుసుకోవాలని ఉంటే శ్రావ్యనే అడగండి. ఇంకేమీ లేకపోతే నేను బయలుదేరుతాను అంటూ ఆ విషయాన్ని అక్కడితో ముగించాలనుకుంది అవంతిక. ఇంకో విషయం ఉంది అన్నాడు అనిరుద్ధ్. అవంతిక అడుగులు ఆపి వెనక్కి తిరిగింది. నువ్వు ఆ కుర్రాడితో కలిసుంటున్నావని విన్నాను. అప్పుడే ఒకే ఇంట్లో ఉండేంతగా మన విడాకులకు ముందే మీ మధ్య ఏమైనా ఉందా? అనిరుద్ధ్ నేరుగా ముఖం మీదే అడిగేశాడు. ఆ మాటలు వినగానే అవంతిక నుదురు ముడుచుకుంది. ఆ కుర్రాడంటే అర్థమేంటి? అతనికి ఒక పేరుంది. కొంచెమైనా గౌరవంగా మాట్లాడడం వచ్చా అని అడిగింది అవంతిక. గౌరవమా? నువ్వు నాతో గౌరవం గురించి మాట్లాడుతున్నావా? విడాకులు కాకముందే అతడితో తిరిగావు. నువ్వు నాకు ఇచ్చిన గౌరవం ఇదేనా అని గద్దించాడు అనిరుద్ధ్. ఒక్క నిమిషం, కొంచెం స్పష్టంగా ఆలోచించండి. 6 సంవత్సరాల క్రితమే నేను విడాకుల పేపర్లు పంపాను. సంతకం పెట్టడానికి ఒప్పుకోనిది మీరే అని అడిగింది అవంతిక. నేను సంతకం చేయనంత వరకు చట్ట ప్రకారం మనం భార్యాభర్తలమే. నన్ను ఎలా మోసం చేస్తావు అంటూ నిలదీశాడు అనిరుద్ధ్. అతని ముఖంలో తీవ్రత చూసి తనేమైనా తప్పు చేసిందేమో అనిపించేలా ఉందనుకుంది అవంతిక. అసలు మన విడాకులకు ముందే నేను అతనితో ఉన్నానని మీతో ఎవరు చెప్పారు? ఇదంతా మీ ఊహాగానం మాత్రమే. నన్ను అనవసరంగా అనుమానించి నా మీద నిందలు వేయకండి అవంతిక సూటిగా సమాధానమిచ్చింది. అనిరుద్ధు తన కోపాన్ని అదుపు చేసుకుంటూ ఒక్కసారిగా అవంతిక వైపు అడుగులు వేశాడు. ఆమె తప్పించుకునే లోపే ఆమెని గోడకి ఆనించి తన 2 చేతులను గోడపై ఉంచి బంధించాడు. అతని ఊపిరి ఆమె ముఖాన్ని తాకుతోంది. 6 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత తన ప్రాణ సమానమైన భార్య ఇంత దగ్గరగా రావడంతో అనిరుద్ధ్ మనసు తీవ్రమైన ఘర్షణకు గురైంది. ఆమెని గట్టిగా కౌగిలించుకొని ఇన్ని రోజులుగా తన గుండెల్లో మోస్తున్న భారాన్ని దించేసుకోవాలని అతని మనసు తహతహలాడింది. కానీ తన చుట్టూ ఉన్న సమస్యలు, రహస్యాలు అతన్ని వెనక్కి లాగాయి. అటు అవంతిక గుండె కూడా వేగంగా కొట్టుకోవడం మొదలైంది. 6 ఏళ్ల ఎడబాటు తర్వాత అతడు ఇంత దగ్గరగా వచ్చేసరికి అతడంటే తన మనసులో ఉన్న ప్రేమ, ఆరాధన ఇప్పటికీ చావలేదని ఆమెకి అర్థమైంది. ఇద్దరి చూపులు ఒకటయ్యాయి. అనిరుద్ధ్ చూపులు ఆమె కళ్ళ నుంచి కదల్లేదు. 6 సంవత్సరాలుగా దాచుకున్న కోపం, బాధ, ప్రేమ అన్నీ ఒక్క క్షణంలో ఆ చూపుల్లో కలిసిపోయాయి. అవంతిక కూడా అతని కళ్ళల్లోకి చూస్తూ నిలబడిపోయింది. తన మనసు ఎంతగా అతన్ని దూరం పెట్టాలని ప్రయత్నించినా ఆ క్షణంలో గుండె మాత్రం అతన్ని ఇంకా తనవాడిగానే గుర్తించింది. ఇద్దరి మధ్య దూరం క్రమంగా తగ్గింది. సరిగ్గా అదే క్షణంలో అనిరుద్ధ్ ఫోన్ పెద్దగా మోగింది. ఆ రింగ్ టోన్తో ఇద్దరు ఒక్కసారిగా లోకంలోకి వచ్చారు. అవంతిక కంగారుగా అతని గుండెలపై చేయి పెట్టి పక్కకు నెట్టి ఊపిరి పీల్చుకుంది. కాల్ చూస్తే డాక్టర్ పూజ నుంచి. నిజానికి పూజ చెప్పే మాటల మీద, ఆమె ప్రవర్తన మీద అనిరుద్ధ్కి మొదటి నుంచి అనుమానంగానే ఉంది. అందుకే ఆమె పెట్టిన పెళ్లి ప్రపోజల్ని కూడా అతను అంగీకరించలేదు. తను ఆమె ప్రపోజల్కి ఓకే అని చెప్పకపోయినా ఆమె అందరితో తన గర్ల్ ఫ్రెండ్ అని చెప్పుకుంటుందని అతనికి తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాడు అతడు. ఎందుకంటే కేవలం శ్రావ్యకి టైంకి సరైన వైద్యం అందడం కోసం పూజ వెనుక ఉన్న అసలు నిజాలేంటో బయట పెట్టడానికే అనిరుద్ధ్ వేచి చూస్తున్నాడు. అనిరుద్ధ్ కాల్ తీసి, డాక్టర్ పూజ, క్షమించండి, ఇక్కడ ఒక చిన్న పని పడింది, నేను రావడం కుదరదు అని తేల్చి చెప్పేశాడు. అవంతిక వైపు చూస్తూ, శ్రావ్యకి ఒంట్లో బాగోలేదు, నేను తనతో ఉండాలి అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. అవంతికకి అదంతా చూస్తుంటే విచిత్రంగా అనిపించింది. తన కొత్త ప్రియురాలి మీద అతనికి అసలు ఆసక్తి ఉన్నట్లేదు. అనిరుద్ధ్,
నువ్వు చేసే పొరపాట్లే నీకు శాపంగా మారతాయి, జాగ్రత్త అని హెచ్చరించింది అవంతిక. ఇది ఆమె సొంత నిర్ణయం. నేను ముందే స్పష్టంగా చెప్పాను అని ఆ విషయాన్ని దాటేస్తూ మళ్ళీ అవంతిక వైపే తిరిగాడు. అసలు అలాంటి వాడితో నీకేంటి సంబంధం? నన్ను రెచ్చగొట్టడానికే ఇదంతా చేస్తున్నావా అని అడిగాడు. ఆమెకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. మీరు అతని గురించి ఎంత తక్కువ చేసి మాట్లాడితే నాకు అతనంటే అంత ఇష్టం పెరుగుతుంది అని అవంతిక కావాలనే చెప్పింది. ఆ మాటతో అనిరుద్ ఇంకా అవంతికను రెచ్చగొట్టడం ఎందుకని మురళి ప్రస్తావన ఆపేశాడు. అవంతిక అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధపడగా అనిరుద్ ఒక ఫోటో తీసి టేబుల్ మీద పెట్టాడు. అది ప్రేరణ హాస్పిటల్లోని సీసీటీవీ ఫుటేజ్ స్క్రీన్ షాట్. శ్రావ్యకి అవంతిక ఆపరేషన్ చేసిన రోజున ఇద్దరు పిల్లలు ఆమె దగ్గరికి రావడం, ఆమె వారిద్దరిని తీసుకొని వెళ్ళిపోవడం అందులో ఉంది. ఈ ఫోటోలో నీ చేతిలో ఉన్న పాపను బాబును నువ్వు దత్తత తీసుకున్నావా? అనిరుద్ధ్ కళ్ళు ఆమె ముఖం మీదే నిలిచాయి. అవంతిక ఆ ఫోటోను డస్ట్బిన్లో పడేస్తూ చాలా సాధారణంగా, అవును, నేనే వారిద్దరిని దత్తత తీసుకున్నాను. నన్నెందుకు ఇవన్నీ అడుగుతున్నారు? మీరు కూడా ఎవరినైనా దత్తత తీసుకోవాలనుకుంటున్నారా? ఓ సారీ, మీకు పిల్లలంటే పడదు కదా, ఆ విషయం మర్చిపోయాను అంది. నీకసలు పిల్లల్ని చూసుకునే సమయం లేదు, మరి ఇద్దరిని ఎందుకు దత్తత తీసుకున్నావు అని అడిగాడు అనిరుద్ధు. నాకు అనిపించింది, తీసుకున్నాను, మీకేంటి ఇబ్బంది అని తేల్చి చెప్పేసి బయటకు వచ్చేసింది. ఈలోగా స్టడీ రూమ్ బయట శ్రావ్య తలుపు తట్టి లోపలికి వెళ్ళాలని చూసింది. నాకేమీ వినిపించడం లేదు, అసలు ఏమీ వినపడడం లేదు అని నుదురు ముడుచుకుంది. దేవికి కూడా ఏమీ వినపడలేదు. అది సౌండ్ ప్రూఫ్ రూమ్ అయినా అయ్యుండాలి, లేదా లోపల గొడవ జరగడం లేదైనా అయ్యుండాలి. దేవ్ హాల్లోకి తిరిగి వెళ్ళిపోగా శ్రావ్య కూడా అతని వెంటే నడిచింది. నన్ను క్షమించు. శ్రావ్య తన డ్రెస్ అంచుని పట్టుకొని ధైర్యం తెచ్చుకొని, దేవ్ నన్ను క్షమించు అంది. దేవ్ కోపానికి కారణమేంటో ఆమె ఆలోచించింది. తనని స్కూల్ నుంచి బయటకు తీసుకువచ్చినందుకే అతనికి తిట్లు పడ్డాయేమో అని అనుకుంది. అది తప్ప వేరే కారణం ఆమెకి తోచలేదు. శ్రావ్య క్షమాపణలు చెప్పడం చూసి దేవ్కి కోపం మరింత ఎక్కువైంది. ఈమె వల్లే తన తల్లిదండ్రి విడాకులు తీసుకున్నారా? నా వెనకాల రావడం ఆపు అని గట్టిగా అరిచాడు దేవ్. శ్రావ్య ఒక్కసారిగా ఆగిపోయింది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అది చూసిన సుమతి వెంటనే వచ్చి శ్రావ్యను సోఫాలో కూర్చోబెట్టింది. శ్రావ్య, ఏడవకు తల్లి. అతనికి నీతో స్నేహం చేయడం ఇష్టం లేకపోతే నువ్వు కూడా అతని వెనకాల వెళ్ళకు. దేవ్కి కోపం ఎక్కువ, అందుకే శ్రావ్య ఇలా చేస్తే తనే బాధపడుతుంది అనుకుంది సుమతి. కానీ శ్రావ్యకి దేవ్ లాంటి మంచి స్నేహితుడిని వదులుకోవడం ఇష్టం లేక గట్టిగా తల అడ్డంగా ఊపింది. సుమతి ఆమె తలను పట్టుకొని, అలా తల ఊపకు, నీ తల నొప్పుడుతుంది, ఇక్కడే కూర్చో, నీతో స్నేహం చేయడానికి ఏం చెయ్యాలో నేను దేవుని అడిగి వస్తాను, సరేనా అంది. శ్రావ్య సరేనని తలూపింది. సుమతి టేబుల్ మీద ఉన్న 2 చాక్లెట్లు తీసుకొని దేవ్ వైపు నడిచింది. దేవ్, గతంలో నేను మీ అమ్మకి బాగా తెలిసిందాన్ని అని సుమతి చిరునవ్వుతో ఆ చాక్లెట్లను దేవ్కి ఇచ్చింది. అంతకుముందు తన తల్లి సుమతిని చూసినప్పుడు ప్రశాంతంగా ఉండడం గుర్తుకు వచ్చి దేవ్ ఆ చాక్లెట్లను వద్దనకుండా తీసుకున్నాడు. శ్రావ్య చిన్నపిల్ల లాంటిది, ఆమె నిన్ను బాధ పెట్టదని అనుకుంటున్నాను. అసలు ఆమె అంటే నీకెందుకు అంత కోపం అని అడిగింది సుమతి. ద్వేషించడానికి నాకేం కారణాలు అవసరం లేదు అని దేవ్ గుమ్మం వైపు వెళ్ళిపోయాడు. సుమతి అతని వెనకాల వెళ్ళలేదు. శ్రావ్యకి ఉన్న మానసిక పరిస్థితిని చూసి దేవ్ చులకనగా చూస్తున్నాడని ఆమెకి అర్థమైంది. శ్రావ్యని చూసి బాధపడినా దేవుని ద్వేషించలేకపోయింది. దేవులో అనిరుద్ధు పోలికలున్నాయి, కానీ అతను అనిరుద్ధు కొడుకు కాడు కదా. ఒకేలా ఉండడం కేవలం యాదృచ్ఛికమేమో అనుకుంది. సుమతి శ్రావ్య దగ్గరకు వచ్చి కన్నీళ్లు తొడవడానికి టిష్యూ పేపర్ ఇచ్చింది. శ్రావ్య, అందరూ నిన్ను ప్రేమించాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది. శ్రావ్య ఉత్సాహంగా సుమతి వైపు చూసింది. అదేంటంటే నువ్వు బాగా చదువుకొని సరిగ్గా మందులు వాడాలి, త్వరగా కోలుకోవాలి అని శ్రావ్య వైపు జాలితో చూస్తూ అంది సుమతి. అప్పుడు నిన్ను అందరూ ఇష్టపడతారు. శ్రావ్య ఆ మాటలను నమ్మింది. అవంతిక వెళ్ళిపోగానే అనిరుద్ధు తీవ్రంగా ఆలోచించాడు. అవంతిక అసలు ఇద్దరు పిల్లలను దత్తత తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆమె ఏదో నిజం దాస్తోంది. వెంటనే తన మనుషులకి ఫోన్ చేశాడు. నేను ప్రేరణ హాస్పిటల్ నుంచి గత వారం రోజుల సీసీటీవీ ఫుటేజ్ అడిగాను.
అలాగే అవంతిక విదేశాల్లో ఉన్నప్పుడు ఆమె లైఫ్ డీటెయిల్స్ ఇన్వెస్టిగేషన్ చేయమన్నాను. ఏమైంది ఆ ఇన్వెస్టిగేషన్? అనిరుద్ గంభీరంగా అడిగాడు. అవతలి వైపు నుంచి కంగారుగా, సార్, ప్రేరణ హాస్పిటల్ డీటెయిల్స్ ఎవరో హ్యాక్ చేశారు. గత వారం రోజుల ఫుటేజ్ మిస్ అయింది. అలాగే మేడం విదేశీ డీటెయిల్స్ కూడా ఎక్కడ దొరకడం లేదు. ఎవరో కావాలని పక్కాగా హైడ్ చేశారు సార్ అని చెప్పాడు. అనిరుద్ కోపంతో, నాకు అవన్నీ తెలియదు. నాకు ఆ ఇన్ఫర్మేషన్ త్వరగా కావాలి. ఇంకా డీప్గా ఇన్వెస్టిగేషన్ చేయండి అని ఆర్డర్ వేశాడు. కానీ ప్రేరణ హాస్పిటల్ ఫుటేజ్ని, అవంతిక విదేశీ డీటెయిల్స్ని దాచింది మురళి అని అనిరుద్కి తెలియదు. మురళి వేసిన సైబర్ సెక్యూరిటీని ఛేదించడం అనిరుద్ మనుషుల వల్ల కావడం లేదు. ఎందుకంటే మురళి ప్రపంచంలోనే ఒక బెస్ట్ హ్యాకర్. సమయం సాయంత్రం 6 కావస్తుండడంతో దేవుని ఇంటికి తీసుకువెళ్లాలని అవంతిక అనుకుంది. స్టడీ రూమ్ నుంచి హాల్లోకి వచ్చింది. అక్కడ లావెండర్ కలర్ లాంగ్ ఫ్రాక్ వేసుకొని జుట్టు వదులుగా వేసుకున్న ఒక మహిళ కనిపించింది. ఈమెనే అనిరుద్ కొత్త ప్రియురాలు డాక్టర్ పూజ అనుకుంది అవంతిక. ఆమె దగ్గరకు వచ్చి పూజ నవ్వుతూ, మీరే అవంతిక అయ్యుంటారు. మిమ్మల్ని కలవడం సంతోషంగా ఉంది. నేను పూజ అని పరిచయం చేసుకుంది. సరే, నేను బయలుదేరుతున్నాను అని పెద్దగా ఆసక్తి చూపకుండా చెప్పి దేవ్తో కలిసి అవంతిక అక్కడి నుంచి వెళ్ళిపోయింది. పూజ వాళ్ళిద్దరూ వెళ్ళిన వైపు చూస్తూ కాసేపు అలాగే నిలబడింది. అవంతిక తను ఊహించిన దానికంటే చాలా చిన్నగా, చాలా అందంగా ఉంది. ఆమె ఈరోజు అనిరుద్ధుని కలవడానికి ఎందుకు వచ్చింది? పైగా ఒక పిల్లాన్ని కూడా తీసుకొచ్చింది. అతను అనిరుద్ధ్ కొడుకేమో. ఆ ఆలోచన రావడంతో పూజ మనసులో చిన్న అసూయ మొదలైంది. ఇంతలో అనిరుద్ని చూసి, అనిరుద్ధ్, చెప్పకుండా వచ్చినందుకు క్షమించండి అంటూ టేబుల్ మీద ఉన్న కేక్ వైపు చూపించింది. ఆ రోజు పూజ పుట్టినరోజు. కేక్ తెచ్చానని చెప్పిన అనిరుద్ధ్ పట్టించుకోకుండా సుమతితో కలిసి తిను అని శ్రావ్య గదిలోకి వెళ్ళిపోయాడు. పూజ కాసేపు అతని వైపు చూసి తర్వాత కేక్ తీసింది. సుమతి, అవంతిక ఎప్పుడు వచ్చింది అని అడిగింది. కొద్దిసేపటి క్రితమేనమ్మా, కొడుకుని తీసుకెళ్లడానికి వచ్చింది అంది సుమతి. ఓహో, ఆ బాబా ఆమె కొడుక? పెద్దగానే ఉన్నాడే అని అడిగింది పూజ. అతను దత్తత తీసుకున్న పిల్లాడు అంది సుమతి. పూజ ఆశ్చర్యపోయింది. అతను అనిరుద్ధ్ అవంతికల కొడుకేమో అనుకున్నాను అంది. వాళ్ళకి ఒక పాప పుట్టాల్సింది, కానీ ఆ బిడ్డ ఇప్పుడు లేదు. బహుశా ఆ బాధతోనే అవంతిక ఈ పిల్లాడిని దత్తత తీసుకుందేమో అంది సుమతి. అసలు ఆ పాప ఎందుకు లేదు అని అడిగింది పూజ. అనిరుద్ధ్ బాబుకి పిల్లలంటే ఇష్టం ఉండదు. అందుకే అప్పట్లో అబార్షన్ చేయించుకోవాల్సి వచ్చింది అంది సుమతి. ఆ మాట విన్న పూజ ఏమీ మాట్లాడలేదు. పూజ గారు, మీరు అనిరుద్ధ్ బాబుతో ఉండాలనుకుంటే పిల్లల విషయం మాత్రం ప్రస్తావించకండి. ఆయనకి పిల్లలంటే ఇష్టం ఉండదు అని సుమతి చెప్పింది. చెప్పినందుకు థ్యాంక్స్ సుమతి అని పూజ తలోపింది. ఇంటికి వెళ్తున్న దారిలో అవంతిక దేవ్ని, అనిరుద్ధ్ నిన్నేమైనా అన్నారా అని అడిగింది. లేదు అన్నాడు దేవ్. నీతో కఠినంగా ప్రవర్తించారా? లేదు. అవంతిక ఊపిరి పీల్చుకుంది. దేవ్, నిన్ను వేరే స్కూల్లో చేర్చమంటావా? అవసరం లేదు. నీకు ఈ స్కూల్ నచ్చిందా అని అడిగింది అవంతిక. నాకేం ఇబ్బంది లేదు అన్నాడు దేవ్. దేవ్కి అక్కడ స్నేహితులు లేకపోయినా ఇంట్లో కంటే అక్కడే తనకి ఎక్కువ స్వేచ్ఛగా అనిపిస్తోంది. అందుకే స్కూల్ మారాలని అతనికి అనిపించలేదు. మళ్ళీ ఎప్పుడైనా అనిరుద్ధ్ ఎదురవుతాడేమో అని నాకు భయంగా ఉంది. ఒకవేళ నిన్ను మళ్ళీ ఇంటికి తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తే అని అవంతిక ఆందోళనగా అంది. దేవ్ తన దత్తత తీసుకున్న పిల్లాడని చెప్పిన మాట ఎన్ని రోజులు సాగుతుందో ఆమెకి తెలియదు. ఏదో ఒకరోజు అనిరుద్ధ్కి అనుమానం వచ్చి DNA టెస్ట్ చేయిస్తే అసలు విషయం బయటపడిపోతుంది. అప్పుడు తన ఇద్దరు పిల్లల పరిస్థితి ఏంటి? అంతలో దేవ్ ఒక పేపర్తో ఆడుకుంటూ, ఆయనే నా నాన్న అవునా అని అడిగాడు. అవంతిక ఒక్కసారిగా అతని వైపు చూసింది. నీకెలా తెలిసింది? ఆయన నాలాగే ఉన్నాడు. అవంతికకి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. అంత స్పష్టంగా ఉందా? తన్వి నీలాగే ఉంటుంది కదా. అవంతిక కాసేపు మౌనంగా ఉండి, దేవ్, ఆయన నిజంగానే మీ ఇద్దరికి తండ్రి. కానీ ఆయనకి పిల్లలంటే ఇష్టం ఉండదు. అందుకే మీరు ఆయన దగ్గరకు వెళ్ళకపోవడమే మంచిది. మీరు తన పిల్లలని తెలిస్తే ఆయన ఏం చేస్తారో నాకు తెలీదు అంది. మాకు అలాంటి నాన్న వద్దు అని దేవ్ స్పష్టంగా చెప్పాడు. ఆ మాట విన్న అవంతిక ఏమీ మాట్లాడలేదు. కొద్దిసేపటి తర్వాత, దేవ్, ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు చాలా మారిపోయావు. మునుపటి కంటే ఇప్పుడు బాగున్నావు అంది. అమ్మ, నాకేం జబ్బు లేదు. అక్కడ ఉన్న వాళ్ళు చేసే పనులు చిన్న పిల్లల్లా అనిపించేవి. అందుకే నాకు విసుగ్గా ఉండేది అన్నాడు దేవ్.
అవంతిక నవ్వుతూ, నాకు తెలుసురా, నీకు మురళి అంకుల్ లాంటి తెలివైన వాళ్ళంటే ఇష్టం. కానీ పెద్దయ్యాక నీకే అర్థమవుతుంది. తెలివి మాత్రమే కాదు, మంచితనం, అమాయకత్వం కూడా మనుషుల్లో ఉండే మంచి గుణాలే అంది. దేవ్ దానికి అంగీకరించకపోయినా ఎదురు చెప్పలేదు. పెద్దయ్యాక అమ్మ చెప్పిన మాటల అర్థం తనకు తెలుస్తుందేమో అనుకున్నాడు. అదే సమయంలో పూజ ఇంటికి వెళ్ళి అనిరుద్ధు తనతో అబద్ధం చెప్పి అవంతిక కోసమే ఇంట్లో ఉండిపోయాడని గ్రహించి రగిలిపోయింది. మరుసటి రోజు ఉదయం విశ్వనాథ్ ఇండస్ట్రీస్ ఆఫీస్కి పూజ వచ్చి అవంతికతో లంచ్ చేయడానికి దగ్గరలోని రెస్టారెంట్కి తీసుకెళ్ళింది. ఇద్దరు దగ్గరలోని ఒక రెస్టారెంట్కి వెళ్ళారు. టేబుల్ దగ్గర కూర్చున్నాక పూజ నవ్వుతూ, అవంతిక గారు, చదువు పూర్తి కాగానే బిజినెస్ మొదలు పెట్టారా? విశ్వనాథ్ ఇండస్ట్రీస్ మీదే అని విన్నాను. మీరు చాలా గ్రేట్. నాలాగా కాదు, నేను హాస్పిటల్లోనే పనిచేస్తున్నాను. సంపాదన కూడా పెద్దగా ఏమీ ఉండదు అంది. శ్రావ్యకి వైద్యం చేసినందుకు అనిరుద్ధు మీకు డబ్బులు ఇవ్వలేదా? అయ్యుండదు. శ్రావ్యని వెతకడానికి 100 కోట్లు ఖర్చు చేసిన ఆయన మీకు కనీసం 100 కోట్లైనా ఇచ్చి ఉండాలి కదా అని నేరుగా అడిగింది అవంతిక. పూజ ముఖం మాడిపోయింది. ఆయన 150 కోట్లు ఇస్తానన్నారు. కానీ నేనెలా తీసుకుంటాను అంది. ఓహో! ఆ డబ్బు తీసుకుంటే అతని ప్రియురాలిగా మారే అవకాశం పోతుందని భయపడ్డారా అని అవంతిక మొక్కుసూటిగా అడిగేసింది. పూజ నోట మాట రాలేదు. నన్ను క్షమించండి పూజా గారు, నేను కొంచెం ముక్కుసూటిగా మాట్లాడతాను, తప్పుగా అనుకోకండి అంటూ అవంతిక గ్రీన్ టీ సిప్ చేసింది. పూజ కష్టం మీద నవ్వుతూ, పర్వాలేదు, నా మీద మీకు ఎలాంటి అభిప్రాయం ఉందో నాకు తెలుసు. నేను లేకపోతే మీరు మళ్ళీ అనిరుద్ధికి దగ్గరయ్యే అవకాశాలుండేవి కదా అంది. అవంతిక నవ్వుతూ, మీరు పొరబడుతున్నారు. నాకంటూ మీ మీద ఒక అభిప్రాయం ఉందంటే దానికి కారణం మీరు ప్రవర్తిస్తున్న తీరే అంది. పూజ బాధపడుతున్నట్లు నటిస్తూ, ఎందుకలా అంటున్నారు? నేను అనిరుద్ని మీ నుంచి లాక్కున్నానా అంది. అవంతిక నోట్లోని గ్రీన్ టీ బయటకు వచ్చినంత పనైంది. వెంటనే టిష్యూతో పెదవులను తుడుచుకుంది. పూజ గారు, ఆయన్ని విడాకులు అడిగింది నేనే. ఇక మీరంటారా? నన్ను బాధ పెడుతున్నది మీరు అతన్ని లాక్కోవడం కాదు, మీరిద్దరూ ఇంకా పెళ్లి చేసుకోకపోవడమే. మీ ఇద్దరి జోడి ఎంత బాగుందో చూడండి. ఆయన అందగాడు, మీరు అందగత్తే, ఒకరి కోసం ఒకరు పుట్టినట్లున్నారు. ఇంతకీ ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు? చెప్తే నేను ఒక పెద్ద బహుమతి పంపుతాను అంది. పూజ ముఖంలో ఇబ్బంది కనిపించింది. మీరిలా ఆలోచిస్తున్నారని ఇప్పుడే తెలిసింది. కానీ మిమ్మల్ని నిరాశపరుస్తున్నందుకు క్షమించండి. మాకిప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన లేదు అంది పూజ. ఎందుకని? మీకిష్టం లేదా లేక ఆయనకిష్టం లేదా? ఒకవేళ ఆయనకి ఇష్టం లేకపోతే నన్ను మాట్లాడమంటారా అంటూ మళ్ళీ టీ తాగింది అవంతిక. అవసరం లేదు, సమయం వచ్చినప్పుడు అదే జరుగుతుంది అన్నట్లు ఇందాక నన్ను ఏదో అన్నారే, ఎందుకో నాకు అర్థం కాలేదు. మనమిద్దరం కలవడం ఇదే మొదటిసారి కదా, నన్ను ఎందుకు అలా అవమానిస్తున్నారు అంది పూజ. ఈమె ఎంత నకిలీ మనిషో అవంతికకు అర్థమైంది. అమాయకంగా ముఖం పెట్టి సానుభూతి పొందడం ఈమెకి వెన్నతో పెట్టిన విద్య. మీ చిన్నప్పుడు మీ గురువుగారు మీకు చెప్పలేదా? ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ ఉండకూడదని అంటూ అవంతిక స్పష్టంగానే చెప్పింది. కానీ పూజ ఇంకా అర్థం కానట్లే చూస్తూ ఉండిపోయింది. ఆమెతో మాట్లాడడం అవంతికకి విసుగ్గా అనిపించింది. ఈమె వేస్తున్న వేషాలు ఎవరికీ అర్థం కావనుకుంటుందా? ఆపరేషన్ పేరు చెప్పి అనిరుద్ధుని లొంగ తీసుకోవడానికి చూసే బదులు అతనిచ్చిన డబ్బులు తీసుకొని ఉంటే తనకి ఈమె మీద ఇంత అసహ్యం వేసేది కాదు. ఎంత అత్యాశ! తనకి అనిరుద్ధుతో విడాకులైనప్పటికీ పూజ చేతిలో అతను ఇలా మోసపోవడం అవంతికకు అస్సలు నచ్చడం లేదు. అవంతిక గారు, నేను అనిరుద్ధుతో ఉండాలనుకోవడం హద్దులు దాటడమే అంటారా అని అడిగింది పూజ. అవంతిక ఏమీ మాట్లాడకపోవడంతో పూజే కొనసాగించింది. మీకు తెలియకపోవచ్చు, శ్రావ్యకి ఉన్న జబ్బు ఒక్క సర్జరీతో నయమయ్యేది కాదు, ఫాలో అప్స్ ఉంటాయి. నా పనులన్నీ విదేశాల్లో ఉన్నాయి. నేను ఇక్కడే ఉండి శ్రావ్యకి వైద్యం చేయాలని అనిరుద్ధ్ కోరుకున్నారు. దీనివల్ల నా కెరీర్ పాడవుతుందని తెలుసు కూడా నేను అక్కడ ఉద్యోగానికి రాజీనామా చేసి ఇక్కడికి వచ్చాను అని చెప్పింది పూజ. బాగానే త్యాగం చేశారు డాక్టర్ గారు అవంతిక వెటకారంగా అంది. హాస్పిటల్ నుంచి పెద్దగా రాబడి లేదని చెప్పారుగా, మరి అనిరుద్ధిని రెట్టింపు పరిహారం అడగవచ్చు కదా, లేదా అతని ప్రియురాలిగా మారితే అతని సగం ఆస్తి సొంతమవుతుందని ప్లాన్ చేశారా అని నేరుగా అడిగింది అవంతిక. పూజ ముఖం తెల్లబోయింది. నా ప్రతిభను చూసి ఓర్వలేక నా మీద ఈర్ష్యపడుతున్నారా అని ఎదురు ప్రశ్నించింది పూజ.
అవంతిక గొంతులోని వెటకారాన్ని పూజ పసిగట్టింది. ఆకలితో ఉన్న అవంతికకి ఇప్పుడు తిండి మీద ఆసక్తి పోయింది. ఈర్ష్య. పూజ గారు, మీ ప్రతిభ ముందు నేనెంత? మనమిద్దరం ప్రొఫెసర్ జగన్నాథ్ గారి శిష్యులమే అయినా మీరంత గొప్ప డాక్టర్ ఎలా అయ్యారో నేను మాత్రం ఇలా సాధారణంగానే ఉండిపోయాను అని నిట్టూర్చింది అవంతిక. శ్రావ్యకి ఆపరేషన్ చేయడానికి అనిరుద్ధు ఎంతో డబ్బు ఆఫర్ చేసినా ప్రొఫెసర్ జగన్నాథ్ గారు ధైర్యం చేయలేకపోయారట. అలాంటిది మీరు ఎంత సులువుగా చేసేశారు. మీరు మీ గురువు గారి కంటే గొప్పవారు. ఆ మాటలకు పూజ ఒక్కసారిగా షాక్ అయింది. అవంతిక తనని వెటకారం చేస్తోందని అర్థమవుతున్నా ఆమెకి నిజం తెలిసిపోయిందనే నమ్మకం పూజకి ఇంకా కుదరలేదు. ఒకవేళ ఆపరేషన్ చేసింది తను కాదని అవంతికకు తెలిస్తే ఇప్పటికే అనిరుద్ధికి చెప్పేసి ఉండేది కదా. అవంతిక, నన్ను చులకన చేసి మాట్లాడకండి. నేను నా కష్టంతో ఈ స్థాయికి వచ్చాను. నా అంత ప్రతిభ నీకు లేకపోతే నువ్వు సరిగ్గా చదవలేదేమో ఆలోచించుకో అని సర్దుకుంటూ అంది పూజ. నా చేతుల్ని చూసి ప్రొఫెసర్ జగన్నాథ్ గారు మొదటిసారే మెచ్చుకున్నారు. నేను సర్జన్ కావడానికే పుట్టానని చెప్పారు అంటూ పూజ తన చేతులను అవంతికకు చూపిస్తూ మాట్లాడింది. ఆమె నటనతో విసిగిపోయిన అవంతిక పూజ చేతులను నెమ్మదిగా పక్కకు నెట్టింది. అయ్యో అని గట్టిగా అరిచింది పూజ. అవంతిక చాలా మెల్లగానే ఆమె చెయ్యి పక్కకు నెట్టింది. కానీ పూజ కావాలనే పక్కనే ఉన్న వేడి వేడి టీ కెటిల్ని తన చేతిపై పడేసుకుంది. మరుగుతున్న నీళ్లు పూజ చేతుల మీద పడ్డాయి. అవంతిక ఆ నకిలీ డ్రామాను చూసి నిశ్చేష్టురాలయ్యింది. పూజ మాత్రం మనసులో అనిరుద్ధ్ ముందు అవంతికను చెడ్డదాన్ని చేయడానికి తన ప్లాన్ ఫలించినందుకు రాక్షసంగా నవ్వుకుంది. రెస్టారెంట్ సిబ్బంది పరిగెత్తుకుంటూ వచ్చి పూజను పట్టుకొని గాయానికి నీళ్లు చల్లడం మొదలుపెట్టారు. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. కొత్త వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు ఏమనిపించిందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.